కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదు. కేసీఆర్ మౌనానికి కారణం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మాజీ సీఎం కేసీఆర్కు ఒక సూటి ప్రశ్న సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్ కూతురు కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్ మౌనానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో కవిత ప్రమేయం ఉందని ఈడీ చెప్తోందని, అందుకే ఆమెను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. కవిత అరెస్టుతో బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ పాలసీని మార్చినందుకు ఆప్ ఆద్మీ పార్టీకి నిధులు సమకూరాయని చెప్పిన కిషన్ రెడ్డి కవిత అరెస్టుపై బీఆర్ఎస్ వాస్తవాలను ఖండించారు. అవినీతి చేసిన ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇందుకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అడిగారు. కుటుంబ రాజకీయాలు, వారసులు ప్రజాప్రతినిధులు అవ్వటం కూడా బ్లాక్ డేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో దోచుకున్నట్లు కేసీఆర్ కుటుంబం ఢిల్లీలో కూడా దోచుకుందని సంచలన ఆరోపణలు గుప్పించారు. కవిత అరెస్టుతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఆమె అరెస్టుతో తెలంగాణ రాజకీయాలలో ఎలాంటి మార్పు రాదని తేల్చి చెప్పారు. తెలంగాణలో లిక్కర్ అమ్మకాలపై రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో తీగ లాగితే ఢిల్లీలో డొంక కదులుతోందని, తెలంగాణ లిక్కర్ పాలసీనే ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిందని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన దృష్టి ప్రచారంపైనే ఉందని, అభ్యర్థి ఎవరైనా తనకు భయం లేదని అన్నారు. సికింద్రాబాద్ సహా అన్ని లోక్సభ స్థానాలలో బీజేపీ గెలుస్తుందని నమ్మకం వెలుబుచ్చారు. బీఆర్ఎస్ అవసరం తెలంగాణకు లేదని, తమకు కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని పేర్కొన్నారు. ఇది వ్యూవర్స్.